వేయడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన వడ్డీ అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 3 నెలలటువంటి ప్రాబ్లం కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ పథకంలో మనకు టైం టు టైం డైరెక్షన్ ఇచ్చేందుకు అదేవిధంగా వాటిలో ఈ రోజు డబ్బులు మొదలు పెట్టాలి సార్. అప్పుడు మనం బ్యాంక్ స్థాయిలో ఫంక్షన్ పెట్టుకున్నాం. సో దీని మీద ముఖ్యంగా ఇది ప్రోగ్రామ్ లో సహకరించినందుకు వాళ్ళు పెట్టుబడి లేక కొత్త ప్రారంభించే వ్యాపారం చేతి వృత్తులే. వ్యాపారం చేయాలి పద్ధతికి వృత్తిదారునికి బ్యాంకు ద్వారా 10,000 రూపాయల రుణం ఇస్తుంది జగనన్న ప్రభుత్వం. ఈ రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా ఎందరో పేదలకు రుణమాఫీ అర్హులందరికీ ప్రభుత్వం జగనన్న తోడు గుర్తింపు కార్డులు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన చిరు వ్యాపారులు ఎవరైనా సరే ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు. పట్టణాలలో అయితే 12,000, గ్రామాలలో అయితే 10,000 రూపాయల లోపు నెలవారీ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రుణానికి అర్హులు. దుకాణం పరిమాణం 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులో ఉండాలి. ఈ రుణంలో నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. రుణాన్ని ఏడాదిలో చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నారు. పంట వ్యాపారులు, కనకాడి నేతకారులు, ఇత్తడి వస్తువులు చేసేవారు, లేసులు అనేవారు, ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వృత్తి కళాకారుల జీవనానికి చేయూతనందిస్తుంది జగనన్న తోడు పథకం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం చిరు వ్యాపారస్తుల ప్రగతికి సరికొత్త శ్రీకారం. కలెక్టర్ అందరూ కూడా కొంతమంది బెనిఫిషరీస్ కూడా మీ సమక్షంలో మీతో పాటు ఉన్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాటలు మాట్లాడతాను. ఈరోజు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాను. గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకంటే నా కళ్ళతో నేను పాదయాత్రలో త్రూఅవుట్ 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడతా ఉన్న వాళ్ళు చాలా మందిని నా పాదయాత్రలో చూశాను. ఆ లక్ష్యంలో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయతో మీరిచ్చిన చల్లని ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం కలిగించింది. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు వీధిలో ఇంటింటికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తా ఉన్న లక్షల మంది అక్కచెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఈ రోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తాము. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. చిన్న వ్యాపారాలు అనేకంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు. ఎందుకంటే పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయితే తప్ప నుంచి వీళ్ళు బండ్లలో టిఫిన్లు అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పండ్లు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా వీళ్ళ జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్న మహనీయులుగా వీరందరినీ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తోపుడు బండ మీద
పండ్లు సామాన్లు అమ్మేవారు కానివ్వండి, ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఎండకు వానకు చలికి కూరగాయలు పూలు అమ్మేవారు కానివ్వండి, ఒక మొబైల్ బండి మీద మోటార్ సైకిల్ మీద వీధిలో తిరుగుతూ దుస్తులు సామాన్లు కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వీటి పక్కనే బండి మీద టిఫిన్లు అమ్మేవారు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి సేవలు లేకపోతే అనేక మంది గ్రామాలలో కడుపు నిండిన పరిస్థితి ఉంటుంది. ఇంటి ముంగటికే వస్తువులు సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ వ్యాపారాలు లేకపోతే వారి కుటుంబాల బ్రతుకుబండ మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ బండి కూడా నడవదు. చిరు వ్యాపారాలకు వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికి కూడా పెద్ద లాభాలలో శ్రమ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ వ్యాపారాలకు లోన్లు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పెద్ద వడ్డీలు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారే ఉపాధి కల్పించుకుని వీరుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మంది కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్న మనుషులు. వీళ్ళందరూ వల్ల వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడము, ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆటో వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కూస్తూ వ్యాపారం కలిగించడం, బరువులెత్తి కూలీలకు కూడా వీళ్ళు సరుకులు తెచ్చుకోవడం, దాన్ని దింపుకునేదాంట్లో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వ్యాపకం చూపించడం, ఇలా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీళ్ళంతా కూడా మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మహానుభావులు అని చెప్పి కూడా అంతా కూడా మర్చిపోకూడదు. ఇంతకు ముందు వరకు అయితే ఈ సేవలు అందిస్తున్న వారందరికీ అసంఘటిత రంగంలో అనార్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తున్న వారు కాబట్టి వీళ్ళెవరికి కూడా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందేది కాదు. పెట్టుబడి అందడం అంటే పెట్టుబడికి డబ్బులు రావాలి అని అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తప్ప వేరే ఆశ్రయం ఉండే పరిస్థితి కూడా కాదు. అంటే వీరు చేసే వృత్తి కోసం తక్కువ వడ్డీకి రుణం పుట్టే అవకాశం కూడా లేనివారు. వీళ్ళు హోల్సేల్ గా వస్తువులు కొని రోజువారీగా రీటైల్ లో అమ్మేందుకు కావలసిన పెట్టుబడి అంతా కూడా 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు, కొన్ని సందర్భాల్లో అయితే 100కి 10 రూపాయలు 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకుని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించింది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీళ్ళు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. ఒక చేయి పట్టుకుని తోడుగా నడిపించే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలను పంపిణీ చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతా ఉన్నాను. బ్యాంకుల ద్వారా ఈ రోజు నుంచి వారి నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలోకి పాటు కొత్తపల్లి బొమ్మలు, ఏటి తుపాకు బొమ్మలు, బొబ్బిలి బీల, కుమ్మరిపల్లి, ఉడికి ఇత్తడి సామాగ్రి,
నుంచి తీసుకున్న 10,000 రూపాయల లోపు మొత్తాన్ని గడువులోగా తిరిగి చెల్లిస్తే అటు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఒకసారి రుణం కట్టిన వారంతా మళ్ళీ మరో నెలకు ఒకసారి మీరు కట్టిన వడ్డీ సొమ్మును పూర్తిగా ప్రభుత్వం మీ ఖాతాలో వేసి జమ చేస్తుంది. రూపాయలు మీరు పట్టిస్తే పూర్తిగా పట్టిస్తే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఏ రకంగా ఇచ్చిన దానికి ఇంకా బ్యాంకులు ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెంచి కూడా ఇచ్చే పరిస్థితి అనేది పొదుపు సంఘాల్లో మనం చూసి వెంటనే మళ్ళీ మీకు ఇదే పథకం వర్తింపజేసేలా 1 నెల 2 నెలల లోపే ఈ పథకం వస్తుంది. ఇంకా 1 నెల పాటు ఈ గడువు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయిందంటే ఇంకా 40 అనంతపురంలో 66,000 మంది 66,150 మంది, చిత్తూరులో 74,994 మంది, ఈస్ట్ గోదావరిలో 90,979 మంది, గుంటూరులో 97,539 మంది, కృష్ణా జిల్లాలో 53,570 మంది, కర్నూలులో 50,221 మంది, ప్రకాశంలో 75,000 చిల్లర, 9,05,500 మంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు శ్యామల అండి. నేను శ్రీకాళహస్తి మండలం నుంచి వస్తున్నాను. నేను ఈ కలంకార వృత్తి గత 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను సార్. మాకు ఈ అమ్మ జగనన్న తోడు అనే పథకం చాలా సహాయం చేస్తున్నారు. ఇదే కాకుండా జగనన్న తోడు మాకు లేబర్ ద్వారా కూడా మీరు బయట విదేశాలు కూడా మా వస్త్రాలు విక్రయించుకునే దాన్ని కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. అందుకు చాలా ధన్యవాదాలండి. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వమే రావాలి. ఇట్లే మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ఇంకా దొరికి లేకుండా పైకి వచ్చేదానికి సహాయపడుతున్నందుకు చాలా ధన్యవాదాలండి. మళ్ళీ అంటూ ఉంటే సీఎం మీరే రావాలి. సార్ నాకు విశాఖపట్నం జిల్లాలో సార్ ఈరోజు 85,000 మంది లబ్ధిదారులకి దాదాపుగా 87.5 crores ఈరోజు జగనన్న తోడు ద్వారా ఈ సులువు ఆధార రుచులు సంపర్కి 100% ఎన్రోల్ చేశాను సార్. వీళ్ళెక్కడి నుంచి కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోరుకుంటున్నారు సార్. వీళ్ళంతా కూడా ఈరోజు బెనిఫిట్ అవుతున్నారు సార్. దాంతో పాటు సార్ ఎక్కువగా వెజిటబుల్ బండార్స్ కూడా నా వ్యాపారం ఇంకా మెరుగుపరచాలి అనే పుస్తకంతో నేను ఫైనాన్స్ వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు వడ్డీ తీసుకున్నాను. దాన్ని 15,000 రూపాయలు ముందుగా వడ్డీ తీసుకొని నా చేతికి 8,000 ఇచ్చాను. చేతికి 100 రూపాయలు చెప్పి 100 రోజులు పట్టమని చెప్పాను. నా ఆరోగ్య పరిస్థితి బాగోపోయిన నాకు తెలియక 100 రూపాయలు ఆ రోజు పట్టకపోతే 10 రూపాయలు వేసి మార్కెట్లోకి నడపడతాను.
వేదిక ద్వారా చిరు వ్యాపారులకి రుణాన్ని అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. మనందరం చూస్తూనే ఉంటాం, ఈ చిరు వ్యాపారం చేసేవాళ్ళు లేదా సాంప్రదాయ వృత్తులు వృత్తి మీద బతికే వాళ్ళు రోజువారీగా వాళ్ళ వ్యాపార నిర్వహణకు అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ అంటాం. దానికోసం స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి అప్పు తీసుకొని అధిక వడ్డీ చెల్లిస్తూ కొన్ని సందర్భాల్లో ఆ అప్పు ఊబిలోకి వెళ్ళిపోయి అనేక ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యేటువంటి కుటుంబాలు మనం ఎన్నో చూసాం. సో అటువంటి వారికి ఈ జగనన్న తోడు కార్యక్రమం అండగా నిలబడి ఈ అప్పులు ఊబిలో చిక్కుకోకుండా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా బయటపడుతుంది. అట్లాగే మీ యొక్క ఆదాయం ఇప్పుడు ఉదాహరణకి ఒక 5-6 వేలు ఈ చిరు వ్యాపారులకి ఒక నెలలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అట్లాంటి ఇప్పుడు ఈ అదనంగా ఈ 10,000 రూపాయలు మీరు చేసే వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్గా వినియోగిస్తే 10,000 రూపాయలు పైసలకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా మనకు ఆదాయం పెరిగిన దానివల్ల మన కుటుంబంలో జీవనోపాధులు పెరుగుతాయి. దానివల్ల ఏవైతే మనం జీవన ప్రమాణాలు ఉంటాయో అవి పెంచుకోవచ్చు. అది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. మనం ప్రకాశం జిల్లా తీసుకుంటే 1058 సెక్రటరీలు ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 79,587 అప్లికేషన్స్ వచ్చినాయి. దీన్ని మేము 1,00,000 వరకు పైగా కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే 100 కోట్ల రూపాయలు రుణం అందే విధంగా ఇంకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మరి ఆ లెక్కన అంతమందికి సహాయం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఇప్పుడు ఈ అమూల్ ప్రాజెక్ట్ ద్వారా మరి ఎవరైతే మహిళా పాల ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో అనిమల్స్ ఉన్నాయి పాలించేటివి. వాటికి కొద్దిగా పోషణ చేయడానికి అవసరమయ్యే విధంగా డబ్బులు ఉపయోగపడతాయని వాళ్ళందరికీ కూడా ఇది లింక్ చేయాలని చూస్తున్నాం. అట్లాగే అనిమల్ ఇంజెక్షన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. అంటే కొత్తగా ఎవరికైనా అనిమల్స్ కావాలనుకుంటే లేదా ఉన్న వాటికంటే పెంచుకోవాలంటే కూడా వైఎస్ఆర్ చేయూతి కింద 18,750 రూపాయలు ఇచ్చాము. దాన్ని మళ్ళీ ఒకసారి బ్యాంకులో కనుక మీరు అది చూపిస్తే మీ పెట్టుబడిగా బ్యాంకు వాళ్ళు 75,000 రూపాయలు రుణాన్ని ఇచ్చి అదనంగా మనం ఇంకో పాడిగేదిని కొనుక్కునే అవకాశం కూడా కల్పిస్తున్నాము. సో ఈ రకంగా మహిళలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని అంతా కూడా మరి బ్యాంక్తో కూడా లింక్ చేసి మరి ఇన్కమ్ జనరేషన్ అంటాం, అంటే ఆదాయ వనరులను పెంచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన జిల్లాలో కూడా ఇట్లా ఇవన్నీ కన్వర్జెన్స్ మోడ్లో పనిచేసి అందరికీ ఆదాయం తెచ్చే విధంగా పనిచేస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమం, ఈ జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేశారు. వారితో పాటు మరి ఎమ్మెల్సీ సునీత గారు వచ్చారు. ఇందాక ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే మరి సుధాకర్ బాబు కూడా వచ్చి చేసి మరి మన కలెక్టర్ గారు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా మంది మహిళలు కూడా ఏ విధంగా లబ్ధి పొందుతారో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా ఇది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పుకోవాలి మనందరికీ కూడా, అంటే బెనిఫిషియర్స్ అందరికి కూడా. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు అనేవి కూడా మనకి కొన్ని సందర్భాల్లో అప్పులకి మనం వెతుకుతూ 5,000 రూపాయలు 10,000 రూపాయలు అప్పు తెచ్చుకొని కూడా ఈ చిన్న కార్యక్రమాలు నడుపుకుంటుంటారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ చిన్న చిరు వ్యాపారులకి ఇది చాలా మంచి ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నది. ముఖ్యంగా మరి మహిళలు కూడా ఈరోజు ఎక్కువ వచ్చారు. మరి మహిళల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, మరి ఒక చైతన్యం వచ్చిందని చెప్పడానికి కూడా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో చొచ్చుకొని పోతున్నారు. ఈ చిరు వ్యాపారాల్లో కూడా మరి తినుబండారాలు కానివ్వండి, ఈ గాజులు మరియు అగరబత్తీలు ఇలాంటి ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కూడా ఈ వ్యాపారాలు చేస్తుంటారు. మరి ఇది 10,000 రూపాయలు అనేది చాలా మంచిది. అలాగే మన ముఖ్యమంత్రి గారు మహిళలకి మరి చేయూత కానీ ఆసరా కానీ వీటి ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. చాలా చక్కటి ప్రోగ్రాం అమ్మా ఇది. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచించి మహిళలు చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. నేరుగా బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో బ్యాంకు వారితో కూడా సంప్రదించి
ప్రభుత్వం తరఫున హామీలు ఇస్తూ కూడా 10,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారికి ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం. అది భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు ఉండినా కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఆలోచన రాలేదు. అందుకు మనం ముఖ్యంగా కూడా ప్రకాశం జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నదని కూడా నేను తెలుసుకుంటూ, జగనన్న తోడుది జగమంత తోడు అనేది మనకి ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచించే ఈ పథకాలన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా మరొకసారి తెలుపుకుంటూ, ప్రకాశం జిల్లాలో అయితే మన గౌరవ కలెక్టర్ గారు అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 1,00,000 మంది దీనికి లబ్ధి